థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. బేసిక్గా ఈ థర్మల్ ప్రాపర్టీస్లో మనం ఎంత డిస్కస్ చేసినా కానీ రెండు ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఒకటి టెంపరేచర్, రెండు హీట్. ఈ రెండు విషయాల గురించే మాట్లాడతాం ఏం చేసినా కానీ. ఈ రెండింటికి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటి, టెంపరేచర్ ఎలా మెజర్ చేస్తాము, హీట్ ఎలా మెజర్ చేస్తాము, ఇవి రెండే మొత్తం థర్మల్ ప్రాపర్టీస్ కానీ థర్మోడైనమిక్స్ కానీ మనం నేర్చుకునేది. ఓకేనా. ఇందులో సింపుల్గా టెంపరేచర్ మెజర్మెంట్ ఎలా చేస్తాం, సెల్సియస్లో మెజర్ చేస్తాం, కెల్విన్స్లో మెజర్ చేస్తాం, ఫారెన్హీట్లో మెజర్ చేస్తాం. అంటే ఏం జరిగింది, అసలు ఇన్ని రకాలుగా ఎందుకు మెజర్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మెజర్ చేసుకున్నారు, ఎవరికి వాళ్ళు ఒక్కొక్కటి డిఫైన్ చేసుకున్నారు, అంతేనా. సింపుల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అలెగ్జాండర్ ఇండియాకి ఎప్పుడు వచ్చాడు అన్నాను అనుకోండి, ఏం చెప్తారు? ఇయర్ చెప్పండి. చెప్పండి. కొన్ని మహావీరుడు జైన మతాన్ని ఎప్పుడు స్థాపించాడు అని అనుకోండి, ఎలా చెప్తాం? కొన్ని బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఎప్పుడు వచ్చారండి, ఏం చెప్తారు? డేట్ అవసరం లేదు, అప్రాక్సిమేట్గా చెప్పండి. ఏ సెంచరీ? 18th సెంచరీయా? అది చాలా లేటు, అంతకుముందే వచ్చేసారు. 14th సెంచరీలోనే వచ్చారు. 14 కాదులే, 15th సెంచరీలో స్టార్ట్ అయ్యారు. ఓకేనా. ఎప్పుడైతే వాస్కో డా గామా మనకి ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడో 1498లో, దెన్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ ఫ్రమ్ యూరోప్. అక్కడ స్టార్ట్ అయింది, అవునా. కానీ ఇంతకు ముందు సపోజ్ మన ఇండియా క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది అన్నాను, ఎప్పుడు వచ్చింది? క్రైస్ట్ లేకుండా క్రిస్టియానిటీ రాదు కదా. అవునా. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, మన మెజర్మెంట్లో ఇది చాలా అవసరమైన డిస్కషన్ ఇది యాక్చువల్ మన ఈ టెంపరేచర్ మెజర్మెంట్లో. ఎందుకు అని అంటే, ఇప్పుడు మనం చెప్పేటప్పుడు క్రీస్తు పూర్వం లేదా క్రీస్తు శకం అని అంటాం. అసలు ఈ అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇయర్ అడిగినప్పుడు జస్ట్ ఏదో ఒక ఇయర్ చెప్పొచ్చు కదా. అండ్ ఫస్ట్ ఇయర్ని 1తో స్టార్ట్ చేసి సెకండ్ ఇయర్ని 2తో స్టార్ట్ చేసి అలా చెప్పొచ్చు కదా. కానీ బిఫోర్, ఆఫ్టర్ డెత్, ఏడి అంటే ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్. మనం ఇప్పుడు ఏ ఇయర్ అని అనుకోండి, ఏం చెప్తాం? 2018. దేని బేస్ చేసుకుని చెప్పావు 2018? ఎక్కడ 1 అనుకున్నాం? ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్ ఎప్పుడైతే చనిపోయాడో ఆ రోజు నుంచి ఇది 0 అని స్టార్ట్ చేసి ఆ తర్వాత నుంచి మనం కౌంట్ చేసుకుంటూ వచ్చాం. అంటే ఇప్పుడు 2018 అంటే ఏంటి? 2018 జీసస్ క్రైస్ట్ చనిపోయి 2018 ఇయర్స్ అయింది, అది దాని మీనింగ్. కానీ అంతకుముందు మనుషులే లేరా? ఆయన ప్రకారం ఎందుకు పెట్టాడు అంటే, జనరల్గా ఈ బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియానిటీ ఎక్కువగా నమ్మారు. వాళ్ళు ప్రపంచంలో చాలా పార్ట్స్ రూల్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇంటర్నేషనల్గా ఒకటే ఉండటం బెటర్. ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీస్ అవసరం లేదు, వాళ్ళు రూల్ చేసిన కంట్రీస్ అన్నింటిలో దాన్ని స్టాండర్డ్ కింద డిఫైన్ చేసుకున్నారు. వాళ్ళు స్టాండర్డ్ కింద డిఫైన్ చేసుకున్నారు, ఎక్కువ కంట్రీస్ వాళ్ళే రూల్ చేశారు కాబట్టి అది వరల్డ్ వైడ్ అయింది. ఇప్పుడు అలా వచ్చింది, అంతేగాని దానికి స్పెసిఫిక్ వాళ్ళు ఏమి రూల్ ఏం పాస్ చేయలేదు. ఓకేనా. అదే ఇప్పుడు మనం ఉగాది ఎప్పుడు జరుపుకుంటాం? ఏప్రిల్ 8th, 9th ఏదో మన తెలుగు సంవత్సరాన్ని బట్టి మనం జరుపుకుంటాం. కానీ జనవరి 1st వేరు కదా. వాళ్ళ రూల్ వాళ్ళకుంది, మన రూల్ మనకుంది. అంటే అలాగే ఇక టెంపరేచర్ మెజర్మెంట్లో కూడా మనకి సెల్సియస్ అని, కెల్విన్ అని, ఫారెన్ హీట్ అని చెప్పేసి 3 రకాలుగా వచ్చినాయి. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, బేసిక్గా ఇప్పుడు చూడండి, దేవుడిని ఒకడు వెళ్ళి ఒక వరం అడిగాడంట. ఏంటి? ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మీ భాషలో, దేవుడి భాషలో 1 సెకండ్ అంటే ఎంత టైము అన్నాడంట. మీ భాషలో అయితే కొన్ని యుగాలు ఉంటుంది అని చెప్పేసి దేవుడు చెప్పాడంట. మీ భాషలో 1 గ్రామ్ బంగారం అంటే ఎంత అన్నాడంట. మీ భాషలో కొన్ని లక్షల టన్నుల బంగారం ఉంటుంది అని దేవుడు చెప్పాడంట. అయితే 1 గ్రామ్ బంగారం ఇవ్వమని చెప్పేసి అడిగాడంట. అప్పుడు దేవుడు అన్నాడంటే 1 సెకండ్ ఆగు అన్నాడంట. అలాగేంటంటే భాషకి కూడా మారిపోతుంది.
అలాగే ఇక్కడ సెల్సియస్ అని ఒక భాష, అది 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఇక్కడ ఈ సి అనేది ఏంటంటే సెల్సియస్. వీళ్ళ భాషలో ఎలా డిఫైన్ చేసుకున్నారు అంటే ఏదో ఒక చోట 0 అని స్టార్ట్ చేయాలి కదా. ఈ 0 అని స్టార్ట్ చేసింది వాటర్ని బేస్ చేసుకుని స్టార్ట్ చేశారు అనమాట. వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ని 0 అని, దాని రిఫరెన్స్గా అంతకన్నా ఎక్కువ ఉంటే టెంపరేచర్ పెద్దది అని, అంతకన్నా తక్కువ ఉంటే చిన్నది అని చెప్పేసి డిఫైన్ చేశారు అనమాట. ఇప్పుడు చెప్పాం కదా, క్రైస్ట్ చనిపోయిన తర్వాత ఆ తర్వాత జరిగినవన్నీ కూడా ఆఫ్టర్ డెత్ అని అనుకుందాము, అంతకుముందు జరిగినవన్నీ కూడా బిఫోర్ క్రైస్ట్ అని అనుకుందాము అని ఎలా అయితే స్టార్ట్ చేస్తాం, అక్కడి నుంచి పాజిటివ్, అంతకుముందు నెగిటివ్, అంతే కదా. సో ఇక్కడ మనకి 0 అని సెల్సియస్ స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి టెంపరేచర్ని ఫర్దర్గా మెజర్ చేసుకుంటూ వెళ్తే మనకి వాటర్ బాయిలింగ్ పాయింట్ 100. ఇది 100తో ఆగిపోద్ది అని కాదు, ఎంతైనా టెంపరేచర్ మనం సెంటిగ్రేడ్లో చెప్పుకోవచ్చు, దాన్ని సెల్సియస్లో అంటున్నాం. వీళ్ళు దీని తర్వాత ఏం చేశారంటే వీళ్ళు మెజర్మెంట్కి దీన్ని 100 పార్ట్స్ చేశారనమాట. ఈ 100 పార్ట్స్ స్కేల్లో ఫారిన్ హీట్లో ఏం చేశారు అని అంటే 32 దగ్గర స్టార్ట్ చేశాడు. అంటే వీళ్ళ భాషలో 32, వీళ్ళ భాషలో 0 అనమాట. అర్థమైన పాయింట్. వీళ్ళు 32 దగ్గర మన 0కి ఈక్వల్. దీన్ని ఇదే స్కేల్ని, ఈ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ స్కేల్ని వీళ్ళు ఏం చేశారంటే 100 పార్ట్స్ చేయలే, 180 పార్ట్స్ చేశారు అనమాట. అంటే ఈ రెండిటికి కనుక మనం గ్రాఫ్ గీస్తే ఇది ఎలా ఉంటుంది, ఇటేం ఫారిన్ హీట్ గీద్దాం, ఇటు సెల్సియస్ గీద్దాం. ఇలా గీసినప్పుడు ఈ సెల్సియస్ని 0 దగ్గర నుంచి 100 వరకు మెజర్ చేస్తాం. కరస్పాండింగ్ ఇది 0 అంటే వీడు 32 కదా, దాన్ని ఇలా పెంచుకుంటూ వెళ్ళాడు. ఇలాగా 180 పార్ట్స్ ఇది చేశాడు. ఇది 100 పార్ట్స్. అంతేనా. ఇప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ ఎంత, 32. ఈ రైజ్ ఎంత, 180. ఈ రన్ ఎంత, 100. అంటే దీని స్లోప్ ఎంత, స్లోప్ ఎంత, 180/100. అంటే దీన్నే 9/5 అనుకోవచ్చా. అంటే దాని స్లోప్ 9/5. అంటే మనకి ఎట్ ఎనీ ఇన్స్టెంట్ y వాల్యూ కావాలి అని అంటే ఫారెన్ హీట్లో కావాలి, ఇది f అని అనుకున్నాం అనుకోండి, f వాల్యూ ఎంత, y = mx + c. m ఎంత, 9/5 ఇంటూ c ప్లస్ 32. ఇది y = mx + c అనే ఈక్వేషన్ బట్టి వచ్చింది. అంటే సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్ కన్వర్ట్ చేయాలి అని అంటే ఈ గ్రాఫ్ను వాడుకుంటాం అనమాట. y = mx + c లో 32 దగ్గర స్టార్ట్ చేసి 9/5తో మల్టిప్లై చేసి సెంటిగ్రేడ్తో మల్టిప్లై చేస్తే మనకి ఫారెన్ హీట్ వాల్యూ వస్తుంది. అర్థమైనా. సో ఇక్కడ మనకి జనరల్గా ఏం చేస్తాము అని అంటే మన కన్ఫ్యూజన్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే 100 డిగ్రీస్ ఇది 100 పార్ట్స్ చేసామని అనుకుంటాం. పోనీ 32 దగ్గర చేసి 32 దగ్గర నుంచి 132 దగ్గరికి వెళ్ళాడు అని అంటే మనకి లీనియర్ రిలేషన్ ఉంటుంది, అంతే కదా. ఇది 100 పార్ట్స్, ఇది 100 పార్ట్స్. కానీ అలా చేయాల, వీళ్ళు స్కేల్ డిఫరెంట్గా డిఫైన్ చేసుకున్నారు, వీళ్ళ స్కేల్ డిఫరెంట్గా డిఫైన్ చేసుకున్నారు. వీళ్ళు 100 పార్ట్స్ని వీళ్ళు 180 పార్ట్స్ చేశారు, వీళ్ళు 0ని వీళ్ళు 32 అనుకున్నారు. ఈ డిఫరెన్స్ వల్ల మనకి y = mx + c అనే ఈక్వేషన్ ద్వారా మనకి ఈ క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంత ఫారెన్ హీటు, 32. 0 డిగ్రీ ఫారెన్ హీట్ అంటే ఎంత సెల్సియస్. అంటే ఇలా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తే ఇది ఎక్కడైతే మనకి x యాక్సిస్ ని కట్ చేస్తుందో ఆ పాయింట్, అంతే కదా. ఆ కట్ చేసే పాయింట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే చెప్పండి. f = 0 ఎక్కడ అవుతుంది ఈ ఈక్వేషన్ లో, -32 × 5 / 9 = c. అదేనా. సో ఈ ఈక్వేషన్ బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సెంటిగ్రేడ్ ని ఫారెన్ హీట్ ని కన్వర్షన్ అనేది ఈ ఈక్వేషన్ ద్వారా చేస్తాం. ఇది గుర్తుంచుకోండి, నోట్ చేసుకోండి.
ఓకేనా? సో దీని తర్వాత ఇంకొక స్కేల్ వస్తుంది, అది కెల్విన్ స్కేల్. దాన్ని డిఫైన్ చేయడానికి ముందు మనం ఇంకొక కొన్ని లాస్ డిస్కస్ చేద్దాం. సో దీన్ని మనం టెంపరేచర్ మెజర్మెంట్కి వాడతాం అనమాట. ఓకేనా? వచ్చేస్తున్నారా? నెక్స్ట్ బాయిల్స్ లా. బాయిల్స్ లా ఏం చెప్పాడు అని అంటే, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ PV is equal to constant. PV is equal to constant అని చెప్పేసి చెప్పాడు అనమాట. వేర్ P is the pressure, V is the volume. The volume of liquid or gas, whatever it may be. PV is equal to constant. కానీ నిన్న నేను చెప్పాను, PV అనేది దేని చూపిస్తుంది, దేని పారామీటర్ అది? PV అనేది ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా అని చెప్పాను. వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని చెప్పాను. ఏరియా క్యాన్సిల్ అయిపోతే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మిగిలింది. ఏంటిది అంటే దిస్ ఈజ్ వర్క్ ఆర్ ఎనర్జీ. దీన్నే ప్రెషర్ ఎనర్జీ అని కూడా అంటాం. అంతేనా? దీన్నే ప్రెషర్ ఎనర్జీ అని అంటాం. అంటే అగైన్ వాట్ బాయిల్స్ లా స్టేట్స్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. At constant temperature, the product of pressure into volume is always constant, which essentially means that the law of conservation of energy is valid here. Antena? Ikkada at constant temperature అన్న స్టేట్మెంట్ చాలా కీలకం. ఎందుకు అది కీలకం అంటే, ఒకవేళ టెంపరేచర్ కాన్స్టెంట్ కాకపోతే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది వ్యాలిడ్ కాదా? చెప్పండి. దట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని కదా స్టేట్ చేసాం మనం. ఒకవేళ టెంపరేచర్ కాన్స్టెంట్ కాకుండా PV ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అవుదా? ఎందుకంటే అది ఎనర్జీ కదా, మరి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వ్యాలిడ్ అవ్వాలి కదా ఇక్కడ కూడా. చెప్పండి. అంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏం చేయొచ్చు అని అంటే టెంపరేచర్ ఉంటే అది కాన్స్టెంట్ కాదు అని అనటంలో మీనింగ్ ఏంటి అని అంటే, టెంపరేచర్ ఈజ్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే కొత్తగా ఎనర్జీని కలిపామనుకోండి, అప్పుడు డెఫినెట్గా కాన్స్టెంట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, అవునా కదా? సో అంటే టెంపరేచర్ అనేది హీట్ ఫామ్లో ఎనర్జీని దానికి ఇవ్వడానికి ట్రై చేయడం లేదా తీసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. టెంపరేచర్ పెంచితే ఒక రకంగా బిహేవ్ చేస్తుంది, తగ్గిస్తే ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. అంటే సో హీట్ అనేది ఇట్స్ అగైన్ వన్ మోర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తే మళ్ళీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది వ్యాలిడ్ అవుతుంది. అంతే కదా దాని మీనింగ్. సో ఇది బాయిల్స్ లా అనమాట. సో దీన్ని బట్టి వీ కెన్ కంక్లూడ్ దట్ హీట్ ఈజ్ వన్ మోర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా? నెక్స్ట్ చార్లెస్ లా.
అంటే దీన్ని మనం గ్రాఫ్ గీస్తే, ఈ ఎనర్జీ గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుంది? పీకి వీకి ఈ షేప్ ఏది వస్తుంది? సపోజ్ ఇటు వి ఇటు పీ చెప్పాను అనుకోండి, దీని షేప్ ఏది వస్తుంది? రెక్టాంగులర్ హైపర్బోలా షేప్ వస్తుంది. వీటిని ఐసోథర్మల్ లైన్స్ అని కూడా అంటారు. ఇది ఐసోథర్మల్. ఇవన్నీ ఐసోథర్మల్ లైన్స్ అన్నమాట. అన్ని లైన్స్ ఎందుకు గీసాం? అన్ని లైన్స్ ఎందుకు గీసాం? ఒక లైనే రావాలి కదా, పీవీ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అనేది. చెప్పండి, కొంచెమైనా ఎనాలిసిస్ చేయండి కదా అంతే. ఆ లైను ఒక చోట నుంచి ఇంకో చోటకి షిఫ్ట్ అయింది అని అంటే ఏ వాల్యూ మారి ఉండొచ్చు దాంట్లో? పీవీ గ్రాఫ్ అది లైన్ వాల్యూ షిఫ్ట్ అయింది అంటే ఈ పీవీ అనేది T1 అయినప్పుడు ఒక కాన్స్టెంట్ అయినప్పుడు ఒక కర్వ్, రెండో కాన్స్టెంట్ అయినప్పుడు ఇంకో కర్వ్, మూడోది అయినప్పుడు ఇంకొక కర్వ్, అంతేనా? డిఫరెంట్ వాల్యూస్ కి C1, C2, C3, C4 ఈ రెండిట్లో ప్రోడక్ట్ చేస్తే ఎప్పుడు కూడా ఈ C1 వాల్యూ వస్తుంది ఆ పీకి వీకి గ్రాఫ్, అవునా? ఇది రెక్టాంగులర్ హైపర్బోలా షేప్. అంటే ఈ సి వాల్యూ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్. అందుకనే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని స్టేట్ చేశారు. సి వాల్యూ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్. ఈ విషయాన్ని కొత్తగా మళ్ళా చార్లెస్ అని అతను చెప్పాడు అనమాట. చార్లెస్, దీన్ని చార్లెస్ లా అంటాం. చార్లెస్ లా ఏం చెప్తుంది అని అంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ volume is directly proportional to temperature. ఇది చార్లెస్ లా. V is directly proportional to T లేదా V by T is constant. ఇది చార్లెస్ లా. అంటే మనం దీని గ్రాఫ్ గీసాం అనుకో, కాన్స్టెంట్ ప్రెజర్ కి ఇది చూడండి, y is equal to mx అంటే v is equal to ct. ఏం ఈక్వేషన్ ఇది? v is equal to ct అనేది y is equal to mx అనే ఈక్వేషన్ మనకి. అది స్ట్రైట్ లైన్స్. సో పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే ఇటు టెంపరేచర్ T, ఇటు మనం v తీసుకుంటే ఇది డిఫరెంట్ స్లోప్స్ ఫర్ డిఫరెంట్ ప్రెజర్స్ P1, P2, P3, P4 లైక్ దట్. నెగిటివ్ వాల్యూమ్ ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం దాన్ని ఎక్స్టెండ్ చేయాలి కిందకి. ఓకేనా? సో 0 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో ఇది అర్థమైందా? ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి పీవీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. అంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. ఇది మనకు వచ్చిన రిలేషన్ అనమాట. ఈ ఆర్ని యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అని అంటాం. ఓకేనా? సో దీన్ని యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటాం. కానీ ఇది యూనిట్ మాస్కి. అదే ఒక సర్టెన్ మాస్ ఉందనుకోండి, ఇది
ఎన్ అవుతుంది, ఎన్ లేదా మ్యూ ఏది కావాలో అది పెట్టుకోవచ్చు. ఓకేనా? సో పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఇది చాలా ఇంపార్టెంట్ లా అనమాట. ఇది మనకి బాయిల్స్ లా, చార్లెస్ లా ఈ రెండు మిక్స్ చేసి వస్తుంది అనమాట. ఓకేనా? సో వీటిని ఐసోథర్మల్ లైన్స్ అని ఎందుకు అంటారు అని అంటే, ఒక్కొక్క టీ వాల్యూకి ఒక్కొక్క సి వాల్యూ వస్తున్నట్టే కదా. ఎన్ అనేది మాస్, ఆర్ అనేది కాన్స్టెంట్, టీ అనేది టెంపరేచర్. అంటే ఓన్లీ వేరియబుల్ ఈజ్ టెంపరేచర్. టెంపరేచర్ వాల్యూ నేను పెంచాను, 0 డిగ్రీ పెట్టాను అనుకోండి, పివి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. 1 పెట్టాను అనుకోండి, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్ అవుతుంది. ఎన్ అనేది కాన్స్టెంట్, ఆర్ అనేది కాన్స్టెంట్. అంటే ఒక్కొక్క లైన్ మనకి ఒక్కొక్క టెంపరేచర్ వాల్యూని బట్టి వచ్చింది ఇది. అంటే ఈ పాయింట్ దగ్గర తీసుకున్న, ఈ పాయింట్ దగ్గర తీసుకుని, ఈ పాయింట్ దగ్గర తీసుకున్న ఒక్కొక్క లైన్ మీద అన్ని పాయింట్లు కూడా ఒకే టెంపరేచర్ దగ్గర మనం చేసిన ఎక్స్పెరిమెంట్. అంతేనా? ఒకే టెంపరేచర్ దగ్గర ప్రెజర్ని వాల్యూమ్ని మెజర్ చేసుకుంటూ గ్రాఫ్ గీసాను. మళ్ళీ టెంపరేచర్ పెంచాను, మళ్ళీ ప్రెజర్ని వాల్యూమ్ని మెజర్ చేసుకుంటూ మళ్ళీ గ్రాఫ్ గీసాను, మళ్ళీ ఇంకొక లైన్ వచ్చింది. అవునా? అంటే ఆ టెంపరేచర్ని మారుస్తూ నేను మళ్ళీ రకరకాల గ్రాఫ్లు గీస్తే అవన్నీ కూడా ఇలాంటి లైన్స్ వచ్చినాయి అనమాట. ఒకే టెంపరేచర్ మీద ఉండే లైన్ కాబట్టి ఐసోథర్మల్ అని అంటారు. అర్థమైందా దివ్య? ఇంతకుముందు ఒకసారి క్వశ్చన్ అడిగా, ఐసోథర్మల్ అంటే ఏంటి? ఇది ఐసోథర్మల్. ఓకేనా? సో ఐసోథర్మల్ లైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇవి ఐసోచోర్స్ అంటారు. ఐసోచోర్స్ అని ఎందుకు అంటారు అని అంటే, చార్లెస్ కనిపెట్టాడు కాబట్టి అతని పేరు మీద వచ్చినాయి అనమాట అవి. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్, ఇది యూనివర్సల్ లా అనమాట. కాకపోతే ఇది వ్యాలిడ్ ఫర్ లో డెన్సిటీ గ్యాసెస్ కి ఆర్ లిక్విడ్స్. లో డెన్సిటీ ఉన్న వాటికి మాత్రమే వ్యాలిడ్ ఇది. మారుతుంది, పివి పవర్ గామా అది వస్తుంది. ఓకేనా? కైనెటిక్ థియరీ చెప్పినప్పుడు చెప్తానని. ఇది లో డెన్సిటీ వాటికి వ్యాలిడ్ ఈ రూల్, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేది. ఓకేనా? నెక్స్ట్ నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర, ఎంత కాన్స్టెంట్ ప్రెజర్ తీసుకున్నాం కదా, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర P is directly proportional to T. అంతే కదా? PV is equal to NRT లో, PV is equal to NRT లో ఏం జరిగింది? V ని కాన్స్టెంట్ గా తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ V is కాన్స్టెంట్ ఏమైంది? P is directly proportional to T లేదా P is equal to KT అనుకోవచ్చా? ఓకేనా? ఇక్కడ ఈ కొత్తగా ఒకటి వస్తుంది అనమాట, కేకు బదులు సమ్ ఎస్ అనుకుందాం. ఓకేనా? కే అంటే కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ కెల్విన్ స్కేల్ అని కొత్తది వస్తుంది. ఇప్పుడు చూడండి, P is directly proportional to T అంటే పీకి టీకి గ్రాఫ్ గీసాను అనుకోండి. ఇటు టెంపరేచర్, ఇటు ప్రెషర్ పెట్టాను. ఇది y ఈజ్ ఈక్వల్ టు mx ఈక్వేషన్ అయినా మళ్ళా m అనేది స్లోప్ అనుకున్నాం. అంతేనా? అంటే ఇది ఏమై ఉండాలి? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. కానీ ఈ లైను ఆరిజిన్ నుంచి పాస్ అవ్వదు, పాస్ అవ్వకుండా ఇలా పాస్ అవుద్ది అనమాట. మరి ఇది స్ట్రైట్ లైన్ అయినప్పుడు ఆరిజిన్ ద్వారా పాస్ అవ్వాలి కదా, అవునా? కానీ పాస్ అవ్వదు. మరి ఈ రూల్ తప్ప. P is equal to NRT లో V కాన్స్టెంట్ అయినప్పుడు P is directly proportional to T కదా, అంటే 0 ద్వారా పాస్ అవ్వాలి కదా, కానీ పాస్ అవ్వట్లేదు అనమాట. అంటే మనం ఫిజికల్గా ఎనాలిసిస్ చేస్తే ఈ ప్రెషర్ని 0 చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ టెంపరేచరు మనం ఏ స్కేల్లో తీసుకున్నాం? సెల్సియస్ స్కేల్లో తీసుకున్నాం. ఇక్కడే భాష ప్రాబ్లం వచ్చింది అనమాట.
ఓకేనా? ఈ భాష ఏంటి, మన సెల్సియస్ భాషలో తీసుకుంటే అది వ్యాలిడ్ కాదు. సెల్సియస్లో నువ్వు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 0 ప్రెషర్ రావాలని ట్రై చేస్తావు, కానీ అది రాలా. మరి ఎక్కడ వస్తుంది అని వెరిఫై చేసుకుంటూ వెళ్ళావు. వెరిఫై చేసుకుంటూ వెళితే ఇలా ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే -273.15 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అది 0 అయ్యింది. ఇక్కడ ప్రెషర్ 0 అయింది అనమాట. అంటే దీన్ని మనం యూనివర్సల్ గా మనం ఒక రిఫరెన్స్ పాయింట్ గా మనం తీసుకోవచ్చు, అంతేనా? అదేంది అర్థం కాలేదా? సో ఇక్కడ కొత్తగా ఇంకొక స్కేల్ డిఫైన్ చేశారన్నమాట. దాన్ని ఇక్కడ 0 అనుకుని స్టార్ట్ చేద్దాం. దీన్ని ఇది టెంపరేచర్ గ్రాఫ్ ఇన్ కెల్విన్, ఇటు ప్రెషర్ గ్రాఫ్. ఓకేనా? సో ఇది అబ్జల్యూట్ స్కేల్ అని అన్నారు అనమాట. దీన్ని ఈ టెంపరేచర్ ఏదైతే ఉందో మనకి జస్ట్ ఇది అబ్జల్యూట్ స్కేల్. ఓకేనా? అంటే మనం ఈ ప్రెషర్కి టెంపరేచర్కి రిలేషన్ గీసేటప్పుడు కెల్విన్ స్కేల్లో గీసామనుకో ఇది వ్యాలిడ్, 0 ద్వారా పాస్ అవుద్ది. నువ్వు టెంపరేచర్ స్కేల్లో గీసామనుకో 0 ద్వారా పాస్ అవ్వదు. అర్థమైనా? మనకు అలవాటు ఏంటి, సెల్సియస్ స్కేల్, కానీ ఇది ఒబే చేస్తుంది ఏంటి, కెల్విన్ స్కేల్. సో కాబట్టి కెల్విన్ స్కేల్లోకి ప్రతిదాన్ని మనం మార్చుకుంటూ ఉంటాం. మీరు నోటీస్ చేశారు ఎక్కడైనా టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా 273 యాడ్ చేస్తారు లెక్కల్లో. ఎందుకు చేస్తారంటే ఇది 273 ఎందుకు యాడ్ చేస్తారంటే వాడి భాషలో మన భాషలో వేరు వేరు. అదేనా? సో కాబట్టి మన సెల్సియస్ కావాలి అని అంటే కెల్విన్ స్క్వేర్ ప్లస్ 273.115 ఈ రిలేషన్ వచ్చిందన్నమాట మనకి. ఓకేనా? సో ఇక్కడ 0 ద్వారా పాస్ అయింది అనమాట. సో 0 ప్రెషర్ అనేది ఇక్కడ వచ్చింది మనకి. అక్కడ టెంపరేచర్ -273.15 అనేది వచ్చింది అనమాట. దీన్ని అబ్జల్యూట్ 0 టెంపరేచర్ అని కూడా అంటారు. దీన్ని అబ్జల్యూట్ 0 అంటాం అన్నమాట. దీన్ని ఈ స్కేల్ ని అబ్జల్యూట్ స్కేల్ అని కూడా అంటారు, లేదా దీన్ని కెల్విన్ స్కేల్ అని కూడా అంటారు అనమాట. ఓకేనా? నోట్ చేసుకుని, ఇది చాలా ఇంపార్టెంట్. అందువల్లే మనకి ఎప్పుడు సెంటిగ్రేడ్ ఇచ్చినా కానీ కెల్విన్లోకి ఎందుకు మారుస్తామనంటే మనం యూనివర్సల్ గ్యాస్ లాస్ అన్ని కూడా మనం యూజ్ చేసుకుంటాం కదా లెక్కలు చేసుకోవడానికి. సో అక్కడ ఏది చేసినా కానీ నువ్వు కంపల్సరీ దాన్ని కెల్విన్లోకి మార్చుకోవాలి, ఎందుకంటే కెల్విన్ లా ప్రకారమే మనం డిసైడ్ చేసాం ఇవన్నీ కూడా. అదేనా? ఏమైనా డౌట్ ఉందా? సో ఇవి టెంపరేచర్ మెజర్మెంట్ స్కేల్స్ అన్నమాట. 3 స్కేల్స్ డిజైన్ చేసాం. 1 సెంటిగ్రేడ్, నార్మల్గా మనకు అందరికీ తెలిసిందే అది. 2 ఫారెన్ హీట్. ఫారెన్ హీట్లోకి మనకి ఏదైనా ఒక వాల్యూ కావాలంటే 9/5 ఇంటూ సెంటిగ్రేడ్ ప్లస్ 32, లేదా జస్ట్ ఆ గ్రాఫ్ తీసుకోండి. 32 దగ్గర స్టార్ట్ అయ్యి 180 పాయింట్స్ పెట్టారు. హారిజంటల్కి వచ్చేసరికి 0 దగ్గర స్టార్ట్ అయ్యి 100 పాయింట్స్ పెట్టాడు. ఆ గ్రాఫ్లో ఏ పాయింట్ తీసుకున్నా కానీ కరస్పాండింగ్ కెల్విన్, కరస్పాండింగ్ సెంటిగ్రేడ్ మనకు తెలుస్తుంది. ఓకేనా? 3ది అబ్జల్యూట్ స్కేల్ లేదా యూనివర్సల్ స్కేల్ లేదా కెల్విన్ స్కేల్. ఈ అబ్జల్యూట్ స్కేల్ అనేది యాక్చువల్గా అందరికీ రెఫరెన్స్ ఇంకా అది, ఎందుకంటే 0 ప్రెషర్ దగ్గర 0 టెంపరేచర్ ఇన్ కెల్విన్, 0 కెల్విన్ టెంపరేచర్. సో అది అబ్జల్యూట్ స్కేల్ కాబట్టి నువ్వు ఏ స్కేల్లో ఇచ్చినా కానీ డేటా అబ్జల్యూట్ స్కేల్లోకి మార్చుకుంటే నీ క్యాల్కులేషన్స్ అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి ప్రతిదాన్ని నువ్వు కెల్విన్లోకి మార్చుకోవాలి. కెల్విన్లోకి మార్చుకోవడం సెంటిగ్రేడ్ అయితే జస్ట్ 273.15ని యాడ్ చేస్తాం. అదే ఫారెన్ హీట్ అయితే ఫారెన్ హీట్ లో ఇది 9/5 ప్లస్ 32. కానీ ఇలా డైరెక్ట్ గా ఫారెన్ హీట్ లో టెంపరేచర్ ఇచ్చాడు అనుకోండి, నువ్వు PV = NRTలు ఈ T ప్లస్ లో ఈ వాల్యూ పెడతావా? ఏం చేయాలి? ఏం పెట్టాలి? ఈ T ప్లస్ లో ఏం పెట్టాలి? ఇట్లా ఇచ్చాడు టెంపరేచర్ 40 డిగ్రీస్ ఫారెన్ హీట్ అని ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తాం?
ఎలా మారుస్తాం అదే నేను అడిగింది. సి ప్లస్లో k ఈజ్ ఈక్వల్ సి ప్లస్ 273. సరే ఓకే, సి ఈజ్ ఈక్వల్ k ప్లస్ 273. ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ దీన్ని సెంటిగ్రేడ్లోకి మార్చుకోవాలి. సెంటిగ్రేడ్లోకి మార్చుకోవాలి అని అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32 ఇంటూ 5/9. ఇది సెంటిగ్రేడ్లో మనకు వచ్చింది. దీనికి ప్లస్ 273.15 యాడ్ చేస్తాం. ఇది మనకి కెల్విన్ స్కేల్ అనమాట. అర్థమైనా? అంటే వాడు ఎందులో ఇచ్చినా కానీ మనం కెల్విన్ స్కేల్లోకి మార్చుకోవాలి. కానీ మనకి డైరెక్ట్గా ఫారిన్ హీట్ నుంచి కెల్విన్లోకి మార్చడం అనేది మనకు తెలియదు. కాబట్టి ఏం చేస్తాం? ఫస్ట్ సెంటిగ్రేడ్లో మార్చుకుంటాం. ప్లస్ 273 యాడ్ చేస్తే మనకి కెల్విన్ స్కేల్ వస్తుంది. జస్ట్ ఇలా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా ఈ స్కేల్స్లో? ఓకేనా? నెక్స్ట్ నోట్ చేసుకోండి. ఇది రివర్స్ అంతే కదా, 273 యాడ్ చేస్తాం సెంటిగ్రేడ్లో ఉండేదానికి. ఓకేనా? నెక్స్ట్ specific heat capacity. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే బేసిక్గా మనకి సపోజ్ ఇక్కడ హాట్ రాడ్ ఉందనుకోండి, దానికి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం దాని పక్కన లేకపోతే ఇంకొక ఐరన్ రాడ్ పెట్టామనుకోండి, ఏమవుద్ది? టచ్ అవ్వకుండా దగ్గర పెట్టాం, ఏమవుద్ది? అది కూడా కొంచెంసేపు హీట్ ఎక్కింది కదా, అవునా? కొంచెంసేపటికి అది కూడా హీట్ ఎక్కింది. అంటే దాని హీట్ అనేది దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది, అవునా? అంటే సపోజ్ దాని టెంపరేచరు T1 అని అనుకుందాం. ఫస్ట్ దాని టెంపరేచరు T1 అనే టెంపరేచర్ దగ్గర ఇది ఉంది. ఇంకోటి జస్ట్ లైక్ దట్ 0 టెంపరేచర్ ఉందని అక్కడ పెట్టాను నేను. కొంచెం సేపటి తర్వాత చూస్తే ఈ టెంపరేచర్ అనేది ఈ 0 కాస్త మేబీ 10 డిగ్రీ సెంటిగ్రేడ్కి వెళ్ళొచ్చు. ఇది ఆల్రెడీ 100 డిగ్రీస్ ఉండేది కాస్త మేబీ 20 డిగ్రీస్కి పడిపోయి ఉండొచ్చు, అవునా? ఇది జరిగింది. అంటే ఈ టెంపరేచర్ దీంట్లో మార్పు జరిగిందంటే ఏమి జరిగింది? ఇక్కడి నుంచి హీట్ అనేది దీనికి ట్రాన్స్ఫర్ అయింది. సో ఈ ట్రాన్స్ఫర్ అనేది హీట్ రూపంలో జరుగుతుంది అనమాట. అంటే ఈ కొత్త టర్మ్ అనేది ఒకటి వచ్చింది, ఇదే ఎనర్జీ అనమాట. ఈ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీ రూపంలో పక్కదానికి ట్రాన్స్ఫర్ అవటం మూలంగా దీని యొక్క టెంపరేచర్ అనేది మారుతుంది. అంటే టెంపరేచర్ ఈజ్ ద కాజ్ టు మేక్ చేంజెస్ ఆన్ టు ద హీట్. లేదా హీట్ వల్ల టెంపరేచర్ మారుతుంది, ఎలా అయినా చెప్పొచ్చు. టెంపరేచర్ వల్ల హీట్ అని మారుతుంది, లేదా హీట్ వల్ల టెంపరేచర్ అని మారుతుంది. ఇవి రెండే కూడా రిలేటెడ్, అంతేనా? అంటే చేంజ్ ఇన్ హీట్, హీట్ని జనరల్గా క్యూలో మెజర్ చేస్తాం, క్యూ అంటాం, క్యూలో రిప్రజెంట్ చేస్తాం. టెంపరేచర్ని టీలో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఈ చేంజ్ ఇన్ క్యూ బై చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే హీట్ ఎంత అంటే నేను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ చేంజ్ చేయడానికి ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? జస్ట్ మామూలుగా జస్ట్ నేను ఒక పార్టికల్ లేదా ఒక మ్యాటర్ తీసుకున్నాను, వాటర్ తీసుకున్నాను అనుకోండి. వాటర్కి 1 డిగ్రీ టెంపరేచర్ నేను రైజ్ చేయాలి. ఏం చేయాలి? బయట నుంచి హీట్ ఇస్తాం. ఎంత హీట్ ఇస్తే 1 డిగ్రీ రైజ్ అవుతుంది? దేని మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి? ఒకటి దాని మాస్ మీద ఆధారపడి ఉంటుంది, వాల్యూమ్ కాదు, మాస్ మీద ఆధారపడి ఉంటుంది. రెండు, ఇంకా వేరే ఫ్యాక్టర్ దేని మీద ఆధారపడి ఉంటుంది? నేను ఎంత హీట్ ఇస్తానో అనే దాన్ని బట్టి ఉంటుంది. దాని టెంపరేచర్ రైజ్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే ఇది 1 డిగ్రీ రైజ్ చేయాలి అంటే కింద నేను బాగా మంట పెట్టాను అనుకోండి, హై టెంపరేచర్ ఉన్న మంట పెట్టాను అనుకోండి, ఏమవుద్ది? త్వరగా హీట్ ఎక్కింది. లో టెంపరేచర్ ఉన్నది పెట్టాను అనుకోండి, లేట్గా హీట్ ఎక్కింది.
కానీ ఆ హీట్ క్వాంటిటీ అనేది సేమ్ ట్రాన్స్ఫర్ అయితేనే ఆ 1 డిగ్రీ అనేది రేజ్ అవుతుందండి, అంతేనా? సో ఇది ఈ డిక్యూ అనేది చేంజ్ ఇన్ హీట్ క్వాంటిటీ పెర్ యూనిట్ టెంపరేచర్ రైజ్ పెర్ యూనిట్ మాస్. ఇది ఒక్కొక్క టైప్ ఆఫ్ లిక్విడ్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది, అంతే కదా? అదే హీట్ని నేను ఆయిల్ వేడి చేయడానికి వాడాను అనుకోండి, సేమ్ 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ అవుతుందా, ఇంకా ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? ఏదైనా జరగచ్చు. సేమ్ అదే అవుతుందా? జస్ట్ మాస్ నేను ఇది 1 లీటర్ తీసుకున్నాను, వాటర్ 1 లీటర్ తీసుకున్నాను, ఆయిల్ 1 లీటర్ తీసుకున్నాను, రెండింటికి సేమ్ టెంపరేచర్తో రేజ్ చేశాను. సేమ్ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందా, డిఫరెంట్ హీట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా? డిఫరెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అవునా? ఎందుకు అని అంటే దాని యొక్క ఎబిలిటీ ఆఫ్ అది ఎంతవరకు అది అబ్జర్వ్ చేసుకోగలదు అనే దాన్ని బట్టి అది అట్రాక్ట్ చేసుకుంటుంది, అంతే కదా? ఆ హీట్ ఎనర్జీని ఎంత ఫాస్ట్గా అది అబ్జర్వ్ చేసుకోగలదు, ఎంత క్వాంటిటీ అబ్జర్వ్ చేసుకోగలదు అనేది ఆ స్పెసిఫిక్ మ్యాటర్కి ఉండే లక్షణం, అంతేనా? అదే రూలు మళ్ళా వాటర్కి ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ ఆయిల్కి ఒక రకంగా ఉంటుంది, గ్రీస్కి ఒక రకంగా ఉంటుంది, ఇంకోటి తేనె తీసుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది. సో ఆ మెటీరియల్ని బట్టి మారిపోతూ ఉంటుంది. దాన్నే స్పెసిఫిక్ హీట్ అని అన్నారనమాట. ఎస్, 1 మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, 2 ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది పెర్ యూనిట్ టెంపరేచర్ రైజ్. ఈ రేషియోని మనం స్పెసిఫిక్ హీట్ అని అంటాం అనమాట. కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాం అనమాట. అంటే ఇది దేంట్లో మెజర్ చేస్తాం? హీట్ అనేది ఎనర్జీ అని చెప్పాను, ఎనర్జీని ఎందులో మెజర్ చేస్తాం మనం? జౌల్స్. ఇది దేంట్లో మెజర్ చేస్తాం? గ్రామ్స్ లేదా కేజీస్. టెంపరేచర్ దేంట్లో మెజర్ చేస్తాం? కాదు, వీటి గురించి మాట్లాడేటప్పుడు అన్ని సార్లు కూడా మనం కెల్విన్లోనే చెప్పాలి, ఎందుకంటే అదే యూనివర్సల్ డిఫరెన్స్ అని చెప్పాను. మీరు ఏ భాషలో మాట్లాడుకున్నా అనవసరం, యూనివర్సల్గా ఇంగ్లీష్లో మాట్లాడతాం, అవునా కదా? సో మీ భాషలన్నీ కూడా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి చెప్పాలి ఇప్పుడు కూడా. సో ఇది కేజీ కెల్విన్ అని అంటాం. దీన్నే ఒక్కొక్కసారి ఈ మాస్ని అటామిక్ లెవెల్లో మాట్లాడితే మోల్స్లో చెప్తాం. మాస్నే అదే కేజీస్, అదే గ్రామ్స్, అదే మోల్స్, అవునా? సో మాస్ని మెజర్మెంట్ చేయడానికి డిఫరెంట్ యూనిట్స్ మనం వాడుకుంటాం. నేను చెప్పాను ప్రెజర్ మెజర్ చేయడానికి రకరకాల యూనిట్స్. అలాగే మాస్ని మెజర్ చేయడానికి మనం కేజీలో చెప్పొచ్చు, గ్రామ్స్లో చెప్పొచ్చు, అవునా? టన్స్లో చెప్పొచ్చు, మోల్స్లో చెప్పొచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. మళ్ళీ ఒకదానికి ఒకటి కన్వర్షన్ ఉంటుంది. 1000 grams ఈజ్ ఈక్వల్ టు 1 kg, 1000 kgs ఈజ్ ఈక్వల్ టు 110, అట్లా ఈ కన్వర్షన్ అనేది మనం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇలాగా మళ్ళీ దీన్ని జౌల్స్ పర్ మోల్ కెల్విన్ అని కూడా చెప్తారు, కానీ జౌల్స్ పర్ మోల్ కెల్విన్ లో మెజర్ చేస్తారు. ఇది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వ్యాలిడ్. ఇక్కడ చూడండి, దీన్ని ఇంకొక రకంగా రాస్తాను. dq ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ m ఇంటూ dt. రాయచ్చా? అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ హీట్ ఇంటూ మాస్ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇప్పుడు జస్ట్ సింపుల్గా ఒక లాజిక్, అంటే ఒక లెక్క అడిగాడు. ఎలా ఉంటుందంటే, ఒక కాపర్ కెటిల్ ఒకటి ఉంది, దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంది, దీని టెంపరేచరు లెటస్ 80 degrees సెంటిగ్రేడ్ ఉంది, దీంట్లో నేను ఒక ఐస్ గడ్డ వేసాను అంటాడు. వేసినప్పుడు అది ఏం చేస్తుంది? ఇది ఆల్రెడీ దీని టెంపరేచర్ వాటర్ హీట్ ఎక్కిందాన్ని ఫస్ట్ ఇది పోసాము, దాని తర్వాత ఐస్ గడ్డ వేసాం. ఇది వాడు చెప్పేది. ఇక్కడ ఏం జరిగింది? ఈ టెంపరేచర్ రైజ్ అవడానికి వాటర్ ఎంత ఎనర్జీ స్టోర్ చేసుకుంది, దాని యొక్క స్పెసిఫిక్ హీటు, దాని యొక్క మాసు, ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది. కొంచెం సేపు అయిన తర్వాత ఈ 80 degrees సెంటిగ్రేడ్ వాటర్ అది ఐస్ డ్రాప్ వేసాను, వేసిన తర్వాత ఓవరాల్గా మొత్తం అంతా అయిపోయి దాని టెంపరేచరు లెటస్ 5 degrees పడిపోయింది అంటాడు. అంటే ఈ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత చేంజ్ అయింది? 75 degrees చేంజ్ అయింది. అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ 75, మాస్ ఎన్ని కేజెస్ అయితే అన్ని కేజెస్, దాని యొక్క స్పెసిఫిక్ హీట్. ఇది యాక్చువల్గా ఇచ్చిన ఎనర్జీ. అది కాస్త ఏం జరిగింది మనకి? ఈ కెటిల్ని హీట్ చేయడానికి వాడుతుంది, ఆ ఐస్ని కరగదీయడానికి వాడుతుంది, అవునా? సో కెటిల్ని టెంపరేచర్ రైజ్ చేయడానికి ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అయింది? అది dq1. అది dq1. అదేవిధంగా ఈ ఐస్ని వాటర్ రూపంలో కన్వర్ట్ చేయడానికి లేటెంట్ హీట్ అంటాం.
అది dq2. అంటే ఈ dq అనేది dq1 ప్లస్ dq2కి సమానం అవ్వాలి, అంతేనా? ఇదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే మనం ఎంతైతే హీట్ ఎనర్జీ ఇచ్చామో అంత హీట్ ఎనర్జీ అన్ని పార్ట్స్ ని హీట్ చేయడానికి ఎంతెంత ఎనర్జీ ఏదేది తీసుకుందో వాటిలన్నింటిని సమ్ కలిపితే సేమ్ అవ్వాలి కదా. అదే కదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో దానికోసం ఈ స్పెసిఫిక్ హీట్ అనేది మనం వాడతాం. ఈ స్పెసిఫిక్ హీట్ అనేది కాపర్ కెటిల్కి ఒక రకంగా ఉంటుంది. కాపరు దాని ఎబిలిటీని బట్టి అది అట్రాక్ట్ చేసుకుంటుంది హీట్ని. వాటర్కి ఒక రకంగా ఉంటుంది, ఆయిల్కి ఒక రకంగా ఉంటుంది, ఐస్కి ఒక రకంగా ఉంటుంది. ఇవి వాటి యొక్క మెటీరియల్ బట్టి మారిపోతుంది. అంటే దిస్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్. ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ అనమాట. ఓకేనా, నోట్ చేసుకోండి. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. అంటే ఎంత హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక టెంపరేచర్ 1 డిగ్రీ టెంపరేచర్ రీచ్ చేసుకోవడానికి అనేది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఓకేనా? నెక్స్ట్ ఇందులో మీరు నేర్చుకునేవి మూడు కాన్సెప్ట్లు నేర్చుకుంటారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ టెంపరేచర్ మెజర్మెంట్, దాని కరస్పాండింగ్ స్కేల్స్, అది ఆల్రెడీ ఐడియా వచ్చింది కదా. 2 స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డెఫినేషన్ బేస్ చేసుకుని అది హీట్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వ్యాలిడ్ కాబట్టి దాని ప్రకారం దేని టెంపరేచర్ ఎంతెంత రీచ్ చేస్తుంది అనే క్యాలిక్యులేషన్ కోసం ఇది వాడతాం. ఇది 2వ కాన్సెప్ట్. 3వ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇది హీట్ ట్రాన్స్మిషన్. ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. అంటే ఒక చోట నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఎన్ని రకాలుగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది, హీట్ అనేది 3 డిఫరెంట్ వేస్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక చోట నుంచి ఇంకో చోట. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నెక్స్ట్ ఇది నోట్ చేసుకున్నారు కదా. హీట్ ట్రాన్స్ఫర్ 3 వేస్ లో జరుగుతుంది అనమాట. ఫస్ట్ది కండక్షన్, రెండోది కన్వెక్షన్, మూడోది రేడియేషన్. ఈ 3 విధాలుగా హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది ఒక చోట నుంచి ఇంకొక చోటకి. ఓకేనా? ఇది దీని తర్వాత ఇంకొకటి ఉంటుంది, అది ఆల్రెడీ తెలిసిందే, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. దీంతో అయిపోయినట్టే ఇవన్నీ కాన్సెప్ట్లు తెలిస్తే. ఓకేనా? ఇది సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎనివే, సో ఇది చెప్పడానికి ముందు ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ చెప్తాను చూడండి. ఇది ఇంకా ఈజీ. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఇప్పుడే మనం ఏం చేసాం, dq ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ m ఇంటూ dt, అంతేనా? న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఏం చెప్తుంది అని అంటే the rate of heat transfer is directly proportional to దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? కామన్ సెన్స్ తో చెప్పొచ్చు. ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందని దేని బట్టి ప్రపోర్షనేట్ గా ఉంటుంది? టెంపరేచర్ డిఫరెన్స్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. అంటే dq by dt minus of is directly proportional to T minus T naught, temperature difference. మైనస్ ఎందుకు వేసాం? ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటాం. అంటే సింపుల్గా ఒక లాజిక్, మనం స్నానం చేయడానికి వాటర్ వేడి చేసి బకెట్ అక్కడ పెట్టాం, కొంచెంసేపటికి ఏమవుద్ది? కూల్ అయిపోద్ది కదా. ఎంత టైంలో కూల్ అవుతుంది అని క్యాలిక్యులేట్ చేయడానికి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ వాడతాం. ఇది ఎలా జరుగుతుంది? మనం ఎంత టెంపరేచర్కి వేడి చేసామో అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
2. అదే మనం ఏసీ ఉన్న రూమ్లో తీసుకొచ్చి ఆ బకెట్ని పెట్టామనుకోండి, ఇంకా ఫాస్ట్గా కూల్ అవుతుంది కదా. అంటే సరౌండింగ్ టెంపరేచర్ని బట్టి ఆధారపడి ఉంటుంది, అంతేనా. ఇది T0 అనేది సరౌండింగ్ టెంపరేచర్, T అనేది దాని టెంపరేచర్. ఈ రెండింటికి డిఫరెన్స్కి ప్రపోర్షనేట్గా ఉంటుంది ఎంత ఫాస్ట్గా కూల్ అవుతుంది అనేది. dQ/dt, ఫాస్ట్ అనేది టైం, ఓకేనా. సో ఈ లాని బేస్ చేసుకుని మనం చేస్తాం అన్నట్టు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ రిలేషన్ తెలుసు, అంటే -dQ/dt. dq దీన్ని ఎలా రాయొచ్చు మనం, అటు సైడ్ ఇటు సైడ్ dt తోటి మల్టిప్లై చేస్తాం అనుకోండి పైదాన్ని, అవునా. సో ఇది మైనస్, దీనికి బదులుగా మనం ఇది పెట్టొచ్చు T - T0, అంతేనా. సో మైనస్ ఆఫ్ దీన్ని సమ్ కాన్స్టెంట్ కి రీప్లేస్ చేద్దాం, dQ/dt మైనస్ ఆఫ్ ఇజ్ ఈక్వల్ టు KT. ఈ ప్లేస్ లో మనం ఇది పెట్టేద్దాం. సో dQ/dt ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ S × M × dt/T ఇజ్ ఈక్వల్ టు K × T - T0, అంతేనా. సో ఈ SM ఇటు సైడ్ తీసుకెళ్ళాం అనుకోండి, సో ఈ మైనస్ కూడా ఇక్కడ తీసుకెళ్తున్నాం. అంటే దాన్ని బట్టి మనకి ఏమొచ్చింది, dt/dt ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ K మైనస్ ఆఫ్ ఇంటూ T - T0. ఇలా రాసుకోవచ్చా. ఆ మొత్తాన్ని క్యాపిటల్ K అనుకుంటున్నాను. క్యాపిటల్ K ఈజ్ ఈక్వల్ టు స్మాల్ k డివైడెడ్ బై SM. అంతేనా. ఇదేంటిది, డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది సాల్వ్ చేసి చెప్పండి నాకు T వాల్యూ ఎంత, క్యాపిటల్ T వాల్యూ చెప్పండి నాకు. వేరియబుల్స్ ఆర్ సెపరబుల్స్ లేదా లెబ్నిట్జ్ ఈక్వేషన్, రెండు రకాలుగా కూడా దాన్ని వాడచ్చు. జస్ట్ వేరియబుల్స్ ఆర్ సెపరబుల్స్ చేసి చెప్పండి నాకు. ఇది నోట్ చేసుకున్నారా, రైట్ సైడ్ ఎరేజ్ చేయొచ్చా. చెప్పండి దాని ఆన్సర్ ఎంత, లాగ్ T - T0 ఈజ్ ఈక్వల్ టు -KT, అంతేనా, ప్లస్ C. దీన్నే T - T0 ఈజ్ ఈక్వల్ టు e పవర్ -KT ఇంటూ e⁻C, అంతేనా. లేదా T ఈజ్ ఈక్వల్ టు T0 ప్లస్ సమ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ C ఇంటూ e⁻ KT. ఇదే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. దాన్ని బట్టి ఎంత టైంలో దాని టెంపరేచర్లో ఎంత చేంజ్ వస్తుంది అనేది మనం చెప్పొచ్చు. T = ఇన్ఫైనైట్ అయింది అనుకోండి ఏమవుద్ది, స్మాల్ t ఇన్ఫినిట్ అయింది అనుకోండి ఏమవుద్ది. అసలు ఆ ఈక్వేషన్ చూడక్కర్లా, మనం బకెట్ అక్కడ వదిలిపెట్టేసి ఓ 10 రోజుల తర్వాత చూసాం ఏం జరిగింది, ఏమవుద్ది, దాని టెంపరేచర్ సరౌండింగ్ టెంపరేచర్ ఒకటే ఉంటుందా ఉండదా, అదే జరిగింది, అంతేనా. ఇమ్మీడియట్గా చెక్ చేస్తే ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి జస్ట్ ఆ ఆర్బిటరీ కాన్స్టెంట్ C వాల్యూని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో అది ఇనిషియల్ టెంపరేచర్ అనమాట. సో ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటాం దీన్ని. ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఇందులో కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అన్నిటి ద్వారా కూడా ఎంత అవుద్దో అంతే డైరెక్ట్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్ అని 3 డిఫరెంట్ వేస్ లో జరిగిద్ది అని చెప్పాను నేను. ఒకటి కండక్షన్ ద్వారా జరిగిద్ది, 2 కన్వెక్షన్ ద్వారా జరిగిద్ది,
3 రేడియేషన్ ద్వారా 3 ఒకేసారి జరుగుతూ ఉంటాయి. ఈ మూడిటి యొక్క రిజల్ట్ డైరెక్ట్గా ఇలా వస్తుంది అని చెప్పాడు అనమాట న్యూటన్. ఓకేనా, ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఇందులో జస్ట్ సింపుల్ మనం ఏమీ చేయలేదు, జస్ట్ ఇంతకు ముందు తీసుకున్న స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ తీసుకున్నాం, దాన్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ పెట్టాం, డిటీతో డివైడ్ చేసాము, ఇంటిగ్రేట్ చేసాం అంతే. ఓకేనా, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎం ఇంటూ డిటి, దాన్ని అటు ఇటు ఇంటిగ్రేట్ చేసాం. కాకపోతే నెగిటివ్ సైన్ తీసుకున్నాం ఎందుకంటే కూల్ అవుతుంది. ఓకేనా, సరౌండింగ్ టెంపరేచర్ రైజ్ అవుతుంది, ఇది దీని టెంపరేచర్ కూల్ అవుతుంది, అందువల్ల నెగిటివ్ తీసుకుంటుంది. ఓకేనా, నెక్స్ట్ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అంటే సింపుల్ లాజిక్. ఇప్పుడు మనం ఒక ఐరన్ రాడ్ని స్టవ్ మీద పెట్టి మంటలో ఇలా పెట్టి వాళ్ళ పట్టుకున్నాం, ఏం జరిగింది? కాలుతుంది కదా, అదే కండక్షన్. ఆ రాడ్ని మనం డైరెక్ట్గా పట్టుకోవడం ద్వారా, అంటే గరిటి అలా పెట్టామని కాలే దాంట్లో మనం కాలుతుంది కదా, అదే కండక్షన్ డైరెక్ట్గా. సో ఇది హీట్ ట్రాన్స్ఫర్ by direct contact. ఓకేనా, కన్వెక్షన్ అంటే ఏంటి అని అంటే ఇంకొక కేసులో తీసుకుందాం. ఇప్పుడు వాటర్ ఎందుకు మరిగిద్ది? హీట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? మూమెంట్ ఎందుకు వచ్చింది? వాటర్ మరగడాన్నే కన్వెక్షన్ అంటాం. ఎలా అంటే కింద పార్టికల్స్ హీట్ ఎక్కింది, దాని వెయిట్ తగ్గుతుంది, వెయిట్ తగ్గినప్పుడు పైకి వెళ్తుంది, అప్పుడు మనం పైన టచ్ చేసినా కాలుతుంది కదా. అంటే డైరెక్ట్గా దాని యొక్క పార్టికల్స్ పైకి మూవ్ అవడం ద్వారా, అంటే ఏదైతే హీట్ చేస్తున్నామో అవే పార్టికల్స్ మూవ్మెంట్ జరగడం ద్వారా మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. దీన్ని కన్వెక్షన్ అంటాం. ఇందాక రాడ్ని పట్టుకున్నప్పుడు ఆ పార్టికల్స్ ఏమి కల్లా, హీట్ ఇప్పుడు ఈ గరిటికి ఆ చివరి కోన అక్కడే ఉంది, ఇక్కడ మనం చేయగలుగుతుంది. ఇది ఎలా కాల్సింది? జస్ట్ హీట్ ట్రాన్స్ఫర్ అయింది, కానీ ఏ పార్టికల్ అక్కడి నుంచి ఇక్కడికి రాలా. ఇది కండక్షన్. కన్వెక్షన్ ఏంటి? ఆ వాటర్ డైరెక్ట్గా కింద నుంచి పైకి రావడం మూలంగా పైన టచ్ చేసినా కానీ మనకు కాలుతుంది. ఇది కన్వెక్షన్. మూడో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే రేడియేషన్. ఈ రేడియేషన్ ఏంటి అని అంటే దీనికి నో రిక్వైర్మెంట్ ఆఫ్ మీడియం. ఇది ఒక సర్ప్రైజ్ అనమాట రేడియేషన్ అనేది. మీడియం లేకుండా కూడా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఈ జస్ట్ రేడియేషన్ అనే కాన్సెప్ట్ మాత్రమే చాలా పెద్ద కాంప్లెక్స్ సబ్జెక్ట్ అనమాట. ఓకేనా, అక్కడ కూడా ఎయిర్ పార్టికల్స్ హీట్ అయ్యి అవి మనకి తగలడం ద్వారా వస్తుంది కన్వెక్షన్. సన్లైట్ అనేది మనకి రేడియేషన్ ఒక ఎగ్జాంపుల్. సన్లైట్ ఎక్కడో స్టార్ట్ అయింది, అది మన ఎర్త్ మీదకి వచ్చి ఇక్కడ మనం హీట్ చేస్తుంది. ఈ క్రమంలో అక్కడి నుంచి ఇక్కడ వరకు మన ఎయిర్ అట్మాస్ఫియర్ ఉంటుందా? మధ్యలో శూన్య ప్రదేశం కూడా ఉంటుంది, వాక్యూమ్. ఆ వాక్యూమ్లో కూడా హీట్ ట్రాన్స్ఫర్ వచ్చేసింది. అంటే హీట్ ట్రాన్స్ఫర్కి మీడియం అవసరం లేదు అన్న అజంప్షన్ ఉంది ఇక్కడ, అంతేనా? మీడియం లేకుండా కూడా ఇప్పుడు చూడు కన్వెక్షన్ ఏం జరిగింది, మనకి చలిమంట కాగుతున్నాం, చలిమంట కాగుతున్నప్పుడు ఆ హీట్ అనేది దగ్గరుండే పార్టికల్స్ అన్నింటినీ హీట్ చేస్తుంది, ఎయిర్ పార్టికల్స్. అవి అటు ఇటు మూవ్ అవుతూ మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి హీట్ ఫీల్ అవుతాం. ఇది కన్వెక్షన్. అసలు ఎయిర్ కూడా లేదనుకో, అయినా కానీ హీట్ వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని రేడియేషన్ అంటాం. అర్థమైనా? ద ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్. సో సన్ దగ్గర నుంచి మనకి వచ్చేదాన్ని మనం దీన్నే ఏమంటామంటే రేడియేషన్ అని అంటాం, వితౌట్ హ్యావింగ్ ఎనీ మీడియం. మరి మీడియం లేనప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? చెప్పండి, మీడియం లేనప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? లైట్ ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ, ఏ టైప్ ఆఫ్ వేవ్ లైట్? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో అంటే హీట్ కూడా వన్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని ఫస్ట్ అండర్స్టాండింగ్ చేశారనమాట. అక్కడే క్వాంటమ్ ఫిజిక్స్ కి ఆరిజినేషన్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో మీడియం లేకుండా కూడా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే అది ఓన్లీ పాసిబిలిటీ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఇవి రెండు ఒకేసారి రెండు వేవ్స్ కింద వచ్చి అవి రెండు కలిపి ఒకదానికొకటి కోరిలేట్ చేసుకుంటూ మూవ్ అవుతూ ఉంటాయి. దీనికి ఏ మీడియం అవసరం లేదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ట్రాన్స్ఫర్ అవడానికి ఏ మీడియం అవసరం లేదు. ఓకేనా? సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు చూడండి మన సెల్ ఫోన్ సిగ్నల్ ఎక్కడ ఉన్నా కానీ మోగుతుంది కదా,
ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వస్తుంది. సో లైట్ కూడా సన్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంది, అది కూడా ఏ రూపంలో వస్తుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రూపంలో వస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కే మీడియం అవసరం లేదు, అంటే హీట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని ఫస్ట్ టైం అనుకోవడం 19th సెంచరీలో స్టార్ట్ చేశారు. అప్పుడే క్వాంటమ్ ఫిజిక్స్ అనేది స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఓకేనా? సో ఈ రేడియేషన్ అనేది కాన్సెప్ట్ అనమాట. ఈ రేడియేషన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఒకటి మనం వేసవి కాలంలో బ్లాక్ కలర్ దుస్తులు వేస్తున్నాం అనుకోండి, ఏం జరిగింది? హీట్ ఫీల్ అయిపోతుంది, లోపల ఉడకబెట్టేస్తూ ఉంటుంది. అంటే ఇది ఈ రేడియంట్ ఎనర్జీ అంటాం అనమాట. ఆ రేడియేషన్ అనేది బ్లాక్ బాడీ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఎప్పుడు కూడా. ఈ అబ్జర్ప్షన్ అనేది కలర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, సర్ఫేస్ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ సర్ఫేస్ ఉంటే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది, తక్కువ సర్ఫేస్ ఉంటే తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళా ఇది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని చెప్తున్నాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి వేవ్ అనగానే మనకి వేవ్ లెంత్ అనేది వస్తుంది, అంతేనా? ఈ వేవ్ లెంత్ అనేది నార్మల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి మనం అనలైజ్ చేసి అని కూడా ఫిక్స్డ్ వేవ్ లెంత్ తీసుకుంటాం. మనం వేవ్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ ప్లస్ 5 అన్నాం. ఆ ఎక్స్ అనేది వేవ్ లెంత్ కరస్పాండింగ్, టీ అనేది టైం కరస్పాండింగ్. ఒక ట్రావెలింగ్ వేవ్కి ఎక్స్ ఉంటుంది, టీ ఉంటుంది. అంటే ఈ ఎక్స్ అనేది మనకి వేవ్ లెంత్ అనేది డిసైడ్ చేస్తుంది, అంతేనా? అంటే ఎట్ ఎనీ ఇన్స్టెంట్ మన వేవ్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఎంత లెంత్ తర్వాత మళ్ళీ ఇదే వేవ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది, దాన్ని వేవ్ లెంత్ అంటున్నాం. ఒక పార్టికల్ తీసుకుంటే అక్కడే అది పైకి కిందకు మూవ్ అవుతూ ఉంటుంది, కానీ ఎంత టైం తర్వాత మూవ్ అవుతుంది దాన్ని మనం టైం పీరియడ్ అని అంటున్నాం. ఆసిలేషన్స్ ఫస్ట్ ఇయర్లో ఉంది మీకు, వేవ్స్ సెకండ్ ఇయర్లో ఉంది. కానీ రెండింటికి మనం ఒకే విధంగా అనాలిసిస్ చేస్తాం. రెండింటికి ఉండే ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఆసిలేషన్స్కి వేవ్కి డిఫరెన్స్ ఏంటి? వేవ్స్లో కాదు, రెండింటికి డిఫరెన్స్ ఉంది, ఒకటి మేజర్ డిఫరెన్స్ ఉంది. మీరు ఆసిలేషన్స్ లో మనం ఏం చేసాం? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 అని చెప్పాం. అదే వేవ్స్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ 5 అని చెప్పాం. ఈ రెండింటికి ఉండే మేజర్ డిఫరెన్స్ ఏం చెప్పండి? ఇది వేవ్ అంటాం, ఇది ఆసిలేషన్ అంటాం. మ్యాథమెటికల్గా అక్కడ ఏం డిఫరెన్స్ కనపడుతుంది చెప్పండి? ఈ కేఎక్స్ అనేది డిఫరెన్స్ కనపడుతుంది. ఇదే చాలా మార్పులు చేసేస్తుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇది ఈ చాలా మార్పు ఏం చేస్తుందంటే, ఈ ఎక్స్ అనేది ఏంటి? డిస్టెన్స్. టీ అనేది ఏంటి? ఇందులో డిస్టెన్స్ ఎక్కడైనా ఉందా? లేదు. అంటే మనం సింపుల్ పెట్టడం ఇలా లాగి వదిలిపెట్టామంటే అట్ ఎనీ ఇన్స్టెంట్ అది ఎక్కడుంది అంటే ఏ టైంలో ఎక్కడుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? టైం ప్రకారం మూవ్ అవుతుంది, డిస్టెన్స్ని బట్టి కూడా మూవ్ అవుతుంది అది. అందువల్ల ఈ వేవ్ అనేది జస్ట్ సముద్రంలో అలా, దాని ఈక్వేషన్ ఇది. సింపుల్ పెండ్యులం ఇది. సింపుల్ పెండ్యులం ఒక చోట నుంచి ఒక చోట మూవ్ అవుతుందా? అది అక్కడే ఇలా ఇలా ఊగుతుంది తప్ప అది ఒక చోట నుంచి ఒక చోట మూవ్ అవుతుంది. కానీ వేవ్ సముద్రంలో అలా ఏం జరుగుతుంది? అది పైకి కిందకి వెళ్ళటంతో పాటు ఇంకో చోట వెళ్ళిపోతుంది. ఇది మనకి వేవ్ అంటాం అనమాట. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రూపంలో వస్తుంది మనకి. అంటే సన్ దగ్గర జనరేట్ అయిన హీటు మనకి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనగానే అది మూవ్ అవుతుంది ఒక చోట నుంచి ఒక చోటకి అనేది అని అర్థం. ఆ మూవ్ అయ్యేటప్పుడు మూవ్ అయ్యే లక్షణం తెచ్చుకోవాలి. ఆ మూవ్ అయ్యే లక్షణం దేని ద్వారా వస్తుందంటే టైం వేరింగ్ ఫీల్డ్స్ ద్వారా వస్తుంది. అందువల్ల దీంట్లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అనమాట. ఇవి రెండు కూడా ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ గా ఉంటాయి అని కూడా చెప్పాను నేను. ఇలాగా అంటే ఇది నిలువుగా వస్తే ఇది అడ్డంగా ఇలా వస్తాయి, ఇది దీని మీద ఇలా మారుతూ వెళ్తుంది, ఇది ఇలా హారిజెంటల్ గా మారుతూ వెళ్తుంది. ఇవి రెండు మారుతూ కంటిన్యూస్ గా కోరిలేట్ అవుతూ అలా మూవ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క లక్షణం. ఇట్స్ ఎ ట్రాన్స్వర్స్ వేవ్ అంటాం. ట్రాన్స్వర్స్ అంటే ఆ వేవ్ కదిలేదానికి అది మూవ్ అయ్యేదానికి రెండింటికి మధ్యలో యాంగిల్ ఎప్పుడు 90 degrees ఉంటుంది. అంటే ఈ పార్టికల్స్ ఇలా మూవ్ అయినాయి కానీ వేవ్ ఇలా మూవ్ అయింది, ఈ రెండింటికి మధ్యలో 90 degrees ఉంటే దాన్ని ట్రాన్స్వర్స్ వేవ్ అంటాం. వదిలేశారు, ఎక్కడెక్కడో వదిలేశారు. సెకండ్ ఇయర్ ఫిజిక్స్ చెప్పాను నేను ఇవన్నీ. ఓకేనా? సో ఇదనమాట, ఇది ట్రాన్స్వర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రూపంలో వస్తాయి అనమాట. ఇక్కడ ఈ వచ్చేటప్పుడు దీనికి మళ్ళీ డెఫినెట్గా సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, దీనికి వేవ్ లెంత్ ఉంటుంది కదా.
సో ఈ వేవ్ లెంత్ అనేది జనరల్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి మనం జనరేట్ చేసే, ఇప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్ ఉందనుకోండి, దీన్ని మనం జనరేట్ చేస్తాం, వీటిలన్నింటిని ఒక ఫిక్స్డ్ వేవ్ లెంత్ లో చేస్తాం జనరల్ గా. కానీ ఈ హీటు డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఉంటుంది అనమాట. ఈ ల్యాండా అనేది ఫిక్స్డ్ గా ఉండదు, డిఫరెంట్ వేవ్ లెంత్స్ లో వస్తుంది అనమాట ఈ హీట్. సో ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఈ ల్యాండాని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే ఎంత హీట్ ని అది రేడియేట్ చేస్తుంది, ఎంత హీట్ ని అది అబ్జర్వ్ చేస్తుంది అనేది ఆ వచ్చే ఫ్రీక్వెన్సీని బట్టి, అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఈ వేవ్ లెంత్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అంటే మళ్ళా ఇక్కడ ఇంకొక రూల్ వచ్చింది, ఈ వేవ్ లెంత్ ఇంటూ టీ అనేది కాన్స్టెంట్, మ్యాక్సిమం వేవ్ లెంత్ ఇంటూ టెంపరేచర్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్ అని చెప్పేసి ఇంకో కొత్త లా తీసుకొచ్చారు, దాన్ని వీన్స్ డిస్ప్లేస్మెంట్ అని అన్నారు అనమాట. ఇది కాన్స్టెంట్ ప్రతి రేడియేటింగ్ బాడీ. వీన్స్ డిస్ప్లేస్మెంట్ ఇది ఓన్లీ రేడియేషన్ లోనే వస్తుంది, కండక్షన్ కన్వెక్షన్ లో లేదు, ఓన్లీ రేడియేషన్ లోనే వస్తుంది అనమాట వీన్స్ డిస్ప్లేస్మెంట్. లాంబ్డా ఇంటూ టీ అనేది కాన్స్టెంట్. నెక్స్ట్, అసలు ఎంత హీట్ ఎనర్జీని అది రేడియేట్ చేస్తుంది లేదా ఎంత హీట్ ఎనర్జీని అది అబ్జర్వ్ చేస్తుంది అనేది మనకి మళ్ళీ ఇంకొక లా ద్వారా వచ్చింది. అది ఆ హీట్ ఎనర్జీ Q ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ మ్యూ ఇంటూ T⁴. ఇది బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్స్. ఈ పేరు విన్నారా? బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్. ఈ రేడియేషన్ అనేది చాలా పెద్ద టాపిక్. దీన్ని బోల్ట్జ్మాన్, సిగ్మాని బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అంట. ఏ ఇంటూ ఇది ఏరియా ఆఫ్ కాంటాక్ట్. అంటే సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ప్రాక్టికల్గా దీన్ని. ఇప్పుడు సూర్యుడి దగ్గర నుంచి హీట్ మనకి భూమి మీదకి వచ్చింది, భూమి మొత్తం కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తుంది కదా, ప్రతి పార్టికల్ కూడా. అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ ఏరియా ఇంటూ సమ్ కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్, ఎంత టెంపరేచర్తో ఇక్కడికి వచ్చింది అనేది T⁴, అది కెల్విన్ లో చెప్తాం. మళ్ళీ T⁴ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. ఇది ఒక కాన్స్టెంట్ తో మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది ఈ వాల్యూ. దీన్నే బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్ అని అన్నారు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం అతను చెప్పారు, స్టీఫెన్ బోల్ట్జ్మాన్ అతను దాని వాల్యూ చెప్పారు అనమాట. దాని నెంబర్ ఎంత ఉంటుంది అది మీరు గుర్తుంచుకోండి. సో బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్ అంటాం అనమాట. ఓకే, ఏది ఇవన్నీ ఎంపిరికల్ ఫార్ములాస్ అంటారు. ఎంపిరికల్ ఫార్ములాస్ అంటే తెలుసా? ఎక్స్పీరియన్స్ని బట్టి కొన్నిటిని చేస్తారు డైరెక్ట్గా, అవి వ్యాలిడ్ అవుతాయి. అవి ఓన్లీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకునే ఉంటాయి. ఓకేనా? అంటే చూడండి, మన వ్యవసాయం పనులు చేసేవాళ్ళు, చిన్న పనులు చేసేవాళ్ళు కూడా సింపుల్గా అది అలా చేయొద్దు అని అంటాడు. ఎందుకంటే అతని ఎక్స్పీరియన్స్ని బట్టి అది అలా చేస్తే తప్పు అవుతుందని అతనికి ఆల్రెడీ తెలుసు. దానికి ఒక సిస్టమేటిక్ వే ఉందంటే ఉండదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ అంతే. గట్ ఫీలింగ్ అంటారు చూసారా కదా, గట్ ఫీలింగ్ అంటారు, విన్నారు ఎప్పుడైనా? ఇది అయ్యే అవకాశం ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. దానికి ఒక రూల్ అంటూ ఉండదు, మనకుంటే చాలా ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ కంక్లూషన్కి మనం వస్తాం. అదే ఎంపిరికల్ ఫార్ములా అంటే. ఓకేనా? సో ఇది ఒక ఎంపిరికల్ ఫార్ములా అనమాట. మళ్ళీ ఒక్కొక్క సర్ఫేస్ కి ఒక్కొక్కటి బాగా ఎమిట్ చేసేది ఉంటుంది, ఒక్కొక్కటి తక్కువ ఎమిట్ చేసేది ఉంటుంది. మళ్ళీ కొత్తగా ఎమిసివిటీ అనే కొత్త ఫ్యాక్టర్ కూడా యాడ్ చేస్తాడు. అనుకున్నంత అది మొత్తం అబ్జర్వ్ చేయకపోవచ్చు, కొంచెం తక్కువ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. వీటిలన్నింటిని కూడా ఎమిసివిటీ అని అంటాం అనమాట. ఇంకో ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తాం. ఈ ఎమిసివిటీ వాల్యూ జనరల్ గా 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. ఒక ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తాం అంటే బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్ ని వాడి మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ మేబీ 100% యాక్యురేట్ గా రాకపోవచ్చు. ఈ ఫ్యాక్టర్ మల్టిప్లై చేయాలి అది. ఓకేనా? ప్రస్తుతానికి ఈ చదవండి, ఇంకా జస్ట్ మైనర్ కాన్సెప్ట్లు చిన్న చిన్నవి ఒక రెండు ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ క్లాస్